ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో యెహోవా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. నిబంధన అంటే ఒక ప్రమాణం చేయటం. ఒక ప్రమాణం అంటే ఇరువురు వ్యక్తుల మధ్య ఒక ప్రమాణం చేసుకుంటాం. ఇద్దరూ ఆ ప్రమాణానికి కట్టుబడి ఉండాలి, ఆ ప్రమాణానికి లోబడి ఉండాలి. సహజంగా ఇలాంటి ప్రమాణాలు మనం అనేక చోట్ల చూస్తాం. ఏదైనా ఒక గొడవ జరిగితే దానికి తగిన తీర్పు చెప్పి ఇక నుండి మీరిద్దరూ ఎలాగూ ఉండాలి, మేము చెప్పినట్లుగా మీరు చేయాలి అని వారిద్దరి చేత ప్రమాణాలు చేపిస్తాం. అప్పుడు వారు ఏం చెప్పారో దాని ప్రకారం వాళ్ళు కట్టుబడి ఉండాలి. అదొక ప్రమాణం. అలాగే ఒక వివాహం అయ్యే సమయంలో కూడా ఆ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వారు కొన్ని ప్రమాణాలు చేస్తారు. అది జీవితాంతము వాటిని కాపాడుకోవాలి. అదొక ప్రమాణం, నిబంధన. అలాగే ఎలక్షన్స్ జరిగినప్పుడు గెలిచిన వాళ్ళు అసెంబ్లీలో లేక పార్లమెంట్లో మరి ఈ 5 సంవత్సరాలు నేను ఎలాగో చేస్తాను అని ఎలా పరిపాలిస్తాను అని వారు అక్కడ ప్రమాణం చేస్తారు. ఇలాగూ ఇంటిలో ప్రమాణాలు ఉంటాయి, సంఘంలో ప్రమాణాలు ఉంటాయి, దేశాన్ని పరిపాలించే నాయకుల్లో కూడా ప్రమాణాలు ఉంటాయి. అంతేకాదు రక్షణ పొందిన వారు కూడా మరి ప్రభువు దగ్గరకు వచ్చి బాప్తిస్మము తీసుకునేటప్పుడు అప్పుడు కూడా ప్రమాణాలు ఉంటాయి. యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించావా అని అంటే అంగీకరించాను అని అంటారు. అదొక ప్రమాణం. నీ పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టేవా అని అంటే విడిచిపెట్టాను అంటారు. అదొక ప్రమాణం. నీ జీవితాంతము యేసుక్రీస్తుకు నువ్వు సాక్షిగా జీవిస్తావా అని అంటే అలాగే జీవిస్తాను అంటారు. అదొక ప్రమాణం. అంటే బాప్తిస్మం తీసుకోవటము నీవు సంఘస్థుల ముందు దేవునితో ప్రమాణం చేస్తున్నావు, నిబంధన చేస్తున్నావు. అందువలన ఆ ప్రమాణం ప్రకారం మనము జీవించాలి.
అలాగే ప్రియులరా, భక్తి జీవితము కూడా ఒక ప్రమాణముతో కూడిన జీవితం, ఒక నిబంధనతో కూడిన జీవితం. మన ఇష్టం వచ్చినట్లుగా చేయటానికి వీల్లేదు. ప్రభువు ఉన్నాడు అని ఆ ప్రభువుతో మనము ప్రమాణము చేసి మనం ఏమైతే దేవునితో చెప్పామో అలాగ మనం జీవించాలి అని దేవుని ఉద్దేశమై ఉన్నది. ఇది ఒక నిబంధన. ఈరోజు ఆదివారం. ఆదివారం అనేది పరిశుద్ధమైన దినం, అలాగే దేవుని దినం. ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటి? నీకెన్ని పనులున్నా, ఎన్ని ప్రయాణాలున్నా వాటన్నిటినీ ప్రక్కన పెట్టి మొదట మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుణ్ణి ఆరాధన చేసుకోవాలి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. అదొక ప్రమాణం. కాబట్టి ఆదివారము మనం ఎలాంటి ఒత్తిడి పనులు వచ్చినా సరే మనం చేసిన ప్రమాణాన్ని మనం కాపాడుకోవాలి. ఇది ఒక నిబంధన. అయితే ప్రియులరా, ఇలాంటి నిబంధన దేవుడు తన ప్రజలతో చేస్తా ఉన్నాడు. తన జనులైన ఇశ్రాయేలీలతో ఒక నిబంధన చేస్తున్నాడు. అసలు క్రైస్తవ జీవితం అనేది ఒక నిబంధన. అందుకనే మన బైబిల్ని 2 భాగాలు చేశారు. ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. చూసారా? అంటే బైబిల్కే అక్కడ ఏమని పేరుంది? నిబంధన అని పేరుంది. అంటే మనం ఒక నిబంధన కలిగిన వారముగా ఉండాలి. పాత నిబంధనలు ఉన్న ఇశ్రాయేలీయులైనా దేవునితో నిబంధన కలిగి ఉండాలి. క్రొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవులైనా సరే దేవునితో నిబంధన కలిగి ఉండాలి. నిబంధన కలిగిన జనులు అంటే కళ్ళకు ఒక నిబంధన. యోబు ఏమన్నాడు? నా కన్నులతో కన్యకను ఎలాగూ చూచెదను అంటే కన్నులకు ఒక నిబంధన పెట్టుకున్నాడు. దానియేలు ఏమన్నాడు? ఈ రాజుగారు భుజించే భోజనం చేసి నేను ఎలా అపవిత్రునవ్వాలి, కాబట్టి నేను అపవిత్రునవ్వను. ఒక నిబంధన, ఒక ప్రమాణం. కావున క్రైస్తవ జీవితము ఒక నిబంధన, ప్రమాణముతో కూడిన జీవితం. అప్పుడప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ నిబంధనలు మీరుతున్నాం. మనం ఈ నిబంధనలను మనం ఉల్లంఘిస్తూ ఉన్నాం. ఈ రూల్స్ని మనం ప్రక్కన పెట్టేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే దేవునితో మనం చేసిన నిబంధన బ్రేక్ అయిపోతుంది, పగిలిపోతుంది. అందుకనే ఈ ప్రజలతో ఏమంటున్నాడంటే 31వ వచనంలో చూస్తే, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చి ఉన్నవి. ఇదే యెహోవా వాక్కు. మనుషులు దేవునితో చేసిన నిబంధనను మీరి దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. మొట్టమొదట మనం చూస్తే ఆదికాండములో మరి ఏదేను వనములో ఇద్దరు మనుషులు, అవ్వ ఆదాం, వారికి ఒకటి చెప్పాడు ప్రభు, మీరు ఈ తోటలో ఉన్నవి అన్నీ తినండి, కానీ ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు
ఈ వృక్ష ఫలాలు మాత్రం మీరు తినొద్దు అని చెప్పాడు. ఒక నిబంధన పెట్టాడు. వీళ్ళు ఏం చేశారు? మూడో వ్యక్తితో కన్సల్ట్ అయ్యారు. ఆ మూడో వ్యక్తి ఎవరు? సాతానుడు. ఈ సాతానుడు మాటలు విన్న తర్వాత దేవుడు వారికి పెట్టిన నిబంధనను ఉల్లంఘించారు. దానివలన వారి ఆత్మీయ జీవితాలు చాలా పాడైపోయినాయి. మూడో వ్యక్తితో వస్తుందండి సమస్య. అసలు ఈ మూడో వ్యక్తి సాతానుడితో ఎప్పుడు మాట్లాడటం జరిగిందో అక్కడి నుంచి ఆ నిబంధన అతిక్రమించారు, ఉల్లంఘించారు. ఇప్పుడు అలాంటి దేవునికి దూరమైన ప్రజలు, ప్రభునంతులరా, మనం కూడా మన జీవితంలో దేవునితో చేసిన ప్రమాణాలు, దేవునితో చేసుకున్న నిబంధనలు ఒకవేళ మనం వదిలిపెట్టేమేమో, వాటిని ఉల్లంఘించేమేమో జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఈ నిబంధనను ఉల్లంఘించిన వారుగా ఉన్నారు. అందుకని ఈ ప్రజలతో ఏమంటున్నాడు? ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఒక చేశాను, ఆ ప్రమాణాన్ని మీరు మీరారు, ఆ ప్రమాణాన్ని ఉల్లంఘించారు. మరలా తిరిగి ఒక క్రొత్త నిబంధన చేయుచున్నాను, ఒక క్రొత్త ప్రమాణము మీతో చేస్తూ ఉన్నాను. అనగా మనము చాలాసార్లు దేవునితో చెప్పిన ప్రమాణాలు ఎన్నోసార్లు వదిలేసాం. దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తాను అని చెబుతావు, ఎక్కడో ఒక చోట నమ్మకత్వం పోగొట్టుకుంటున్నావు. దేవుని పనిని చేస్తాను అని చెబుతావు, ఎక్కడో ఒక చోట ఆ పనిని మానేస్తున్నావు. రక్షణ పొందేటప్పుడు నీకోసం ఇలా జీవిస్తానయ్యా అని అంటావు, శోధనలు రాగానే దేవుని కొరకు జీవించడం మానేసి శోధనలకు లొంగిపోతున్నావు, లోనైపోతున్నావు. నిబంధనను మేరుతున్నాం మనం. అందుకనే ఇలాంటి ప్రజలతో మరలా వీళ్ళని అలా వదిలేస్తే అలాగే లోకంలో కలిసిపోతారు అని దేవుడు, ఇదిగో నేను మీకు క్రొత్త నిబంధన చేస్తూ ఉన్నాను. ఏమిటా క్రొత్త నిబంధన? ఇప్పుడు ఆ క్రొత్త నిబంధన ఏమిటి అనంటే, ఈ క్రొత్త నిబంధన కాలములో మనము పరిశుద్ధాత్మునితో మనం ఉన్నాము, దేవుని ఆత్మతో మనం ఉన్నాం. మనల్ని పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ ఉన్నప్పుడు ఈ నిబంధన మనకు ఎంత దగ్గరైంది అని అంటే, కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయను. అక్షరము, ఆత్మ, 2 మాటలు ఉన్నాయి ప్రియులారా ఇక్కడ వాక్యంలో. చెప్పండి అందరూ, అక్షరము, ఆత్మ. అక్షరము, ఆత్మ. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం అక్షరంలాగా తీసుకోకూడదు. దేవుని వాక్యాన్ని అక్షరంలాగా తీసుకోకూడదు. దానిని మనం ఆత్మలాగా తీసుకోవాలి. అక్షరం అంటే ఏంటంటే చెప్పేది వింటాం, తర్వాత మర్చిపోతాం.
బైబిల్ని చదువుతాం, తర్వాత మర్చిపోతాం. కొన్నిసార్లు మీలో కొంతమంది దేవుని వాక్యం చెబుతారు, సబ్ సెంటర్స్కి వెళ్ళి వాక్యం చెబుతారు. వాక్యాన్ని మీరు నేర్చుకుంటారు, చెబుతారు. అక్కడికి వెళ్ళి చెప్పొచ్చిన తర్వాత ఇక మీరేం చెప్పారో పట్టించుకోరు, వాళ్ళు ఎంతవరకు ఫలిస్తున్నారో పట్టించుకోరు. అక్షరం అది అంతే. వాక్యాన్ని వింటారు, మర్చిపోతావు. వాక్యాన్ని చెబుతావు, మర్చిపోతావు. వాక్యాన్ని చదువుతావు, మర్చిపోతావు. ఎంత వాక్యం చదివావు అంత గుర్తుందా నీకు? ఎన్ని వాక్యాలు చెప్పాము అన్ని గుర్తున్నాయా? ఎన్ని వాక్యాలు విన్నాము అన్ని గుర్తున్నాయా? అంటే అర్థం ఏంటంటే అక్షరము రూపంలో వాక్యాన్ని తీసుకుంటున్నాం. ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని నీవు 100 సార్లు చదివిన అక్షరం రూపంలో చదివితే దేవుని నిబంధనను నీవు నెరవేర్చలేవు. దేవుని వాక్యాన్ని ఆత్మరూపంలో తీసుకోవాలి. దేవుని వాక్యము దేవుని ఆత్మ, దేవుని వాక్యము పరిశుద్ధాత్మ. దేవుని వాక్యములో దేవుని శక్తి ఉన్నది. ఆ వాక్యములో ఉన్న ఆత్మను మనం తీసుకోవాలి. ఇక్కడ అక్షరమేమో చంపుతుంది, ఆత్మ జీవింప చేస్తుంది. వాక్యాన్ని నువ్వు ఏదో పైన తీసుకుంటే నీకేం మేలు లేదు. కానీ వాక్యమును నువ్వు ఆత్మను తీసుకోవాలి. ఆత్మ నీ అంతరంగంలోనికి వెళ్ళాలి. అక్షరం రూపంలో తీసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే వింటారు, దులుపుకొని వెళ్ళిపోతారు, అంతే. ఏం గుర్తుండదు వాళ్ళకి. దేవుని వాక్యం, దేవుని సేవకుడు ఎంత భారంగాన్నా చెప్పు, ఎంత కన్నీటితోనన్నా చెప్పు, ఎంత ప్రయాసపడన్నా చెప్పు, ఎంతసేపు అయినా వింటాం, అయిపోయిన తర్వాత దులుపుకొని వెళ్ళిపోతాం. దానికి తగిన రిజల్ట్ ఉండదు. దానికి తగ్గట్లుగా వాళ్ళు బ్రతకరు. కొన్ని మైనస్ పాయింట్లు ఉంటాయండి ప్రతి మనిషిలో, కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని దేవునికి ఇష్టం లేని అలవాట్లు ఉంటాయి. వాక్యమును నువ్వు అక్షర రూపంలో తీసుకుంటే నీలో ఉన్న లోపాలు ఎప్పటికీ నువ్వు సరి చేసుకోలేవు. నీలో ఉన్న లోపాలు సంవత్సరాలు అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. నీలో ఏమి మార్పు రాదు. కానీ వాక్యాన్ని ఆత్మరూపంలో తీసుకుంటే, వాక్యమును దేవుని ఆత్మరూపంలో తీసుకుంటే వాక్యం నిన్ను సరిచేస్తూ ఉంటుంది. నీలో కొన్ని అనవసరమైన అలవాట్లు ఉంటాయి, వాటిని సరిచేస్తూ ఉంటావు, కొంచెం మారుతూ ఉంటావు. నీలో నీ నోటి ద్వారా వచ్చే అనవసరమైన బూతులు ఉన్నాయి అనుకోండి, ఆత్మ నీలో ఉంటే బూతులన్నీ ఏదో ఒక రోజున ఒక్కొక్కటి మాని ఒక రోజున పూర్తిగా మానేస్తావు. అలాంటి మార్పు జరుగుతుంది. అలాగే మీలో కొంతమందికి అనుకోకుండా సినిమా పాటలు ఆ నోటికి వస్తూ ఉన్నాయి అనుకోండి, అది తప్పు కదా, అది రాకూడదు కదా అని నీకు ఆత్మ బోధిస్తాడు. అలాగూ ఒకవేళ నీకు 10 సార్లు, 1, 2, 3 సార్లు అట్లా 10 సార్లు వచ్చిన ఆత్మ నీలో ఉంది కాబట్టి ఏదో ఒక రోజున పూర్తిగా అవి నీలో నుండి పోతాయి. అంటే ఆత్మ నిన్ను ఖండిస్తూ, నిన్ను దిద్దుతూ, నిన్ను సరిచేస్తూ ఉంటుంది. మనలో దేవుని ఆత్మకు మనం దూరమైన కారణాలు ఏవో ఉంటాయి. మనలో ఏవో కొన్ని కారణాలు ఉంటాయి. దేవుని సన్నిధికి దూరం అయిపోయి ప్రార్థనాత్మను పోగొట్టుకున్న కారణాలు ఏవో ఉంటాయి మనలో.
ఇప్పుడు ఆత్మ నీలో ఉన్నప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకుంటా ఉంటావు, పశ్చాత్తాపడతా ఉంటావు, పరిశీలన చేసుకుంటా ఉంటావు. పిల్లరా, ఒక వ్యక్తి ఆత్మలో జారిపోయి లోకస్తుడిగా మారతాడు, ఒక వ్యక్తి ఆత్మలో ఎదిగి గొప్ప దైవజనుడిగా, గొప్ప ప్రవక్తగా మారతారు. కారణం ఏంటి అనంటే, జారిపోయిన వాళ్ళు వాక్యాన్ని అక్షరం రూపంలో తీసుకున్నారు. అక్షరం రూపంలో అంటే ఏదో వాక్యం వినాలి కాబట్టి విన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే ఒక మాట అనుకోండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను చదువుతాం, అంతే, అయిపోతుంది. అది అక్షరం రూపం. కానీ ఆత్మ రూపంలో తీసుకునే వాళ్ళు ఎలా చదువుతారంటే ఆ వాక్యాన్ని, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అనగా నన్ను ప్రేమించాడు, నా కుటుంబాన్ని ప్రేమించాడు, నా పనిని ప్రేమించాడు, దేవుని ప్రేమ నా మీద ఉన్నది, ఆయన ప్రేమ ద్వారానే నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఆయన ప్రేమ ఉంది కాబట్టి నేను ఇలాగూ ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా, నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా, నువ్వెంతో నన్ను ప్రేమించేవయ్యా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అదే అక్షరం రూపంలో, వాక్యాన్ని అక్షరం రూపంలో తీసుకుంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, అయిపోయింది అంతే. కానీ ఆత్మ రూపంలో తీసుకుంటే ఆయన ప్రేమ నీకు గుర్తొస్తుంది, నిన్నెన్నిసార్లు ప్రేమించాడో, ఎన్నిసార్లు ఎలాగో కాపాడుతూ వచ్చాడో, ఇవన్నీ ఆలోచనలోకి వస్తాయి, గుర్తొస్తూ ఉంటాయి. అప్పుడు నీ హృదయం కరిగిపోయి ఆయన ప్రేమతో ఇంకా ఇంకా నింపబడతా ఉంటావు. ఆత్మ రూపంలోకి రావాలి వాక్యం.